హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని తెలుగు మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, అలాంటప్పుడు నేను ఎందుకు చెప్తాను? ఇఫ్ సో వై డు ఐ సే. నెంబర్ 2, అలాంటప్పుడు ఎందుకు మాట్లాడావు? ఇఫ్ సో వై డిడ్ యూ టాక్. అలాంటప్పుడు నువ్వెందుకు వెళ్ళలేదు? ఇఫ్ ఇట్ ఈస్ సో వై డింట్ యూ గో. ఇఫ్ సో అయినా సరే, ఇఫ్ ఇట్ ఈస్ సో అయినా సరే ఏదో ఒకటి అప్లై చేసుకోండి. రెండిటికి మీనింగ్ ఒకటే, అలాంటప్పుడే అని. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నాకు విని విని బోర్ కొడుతుంది. నెంబర్ 2, దయచేసి విషయం పెద్దది చేయకు. నెంబర్ 3, వాళ్ళకి తొందర ఏం లేదు. సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్ ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోను ఫాలో అయితే వీటిని మీరే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. ఇడ్లీ తిని తిని బోర్ కొడుతుంది. మనం తరచుగా మాట్లాడుతూ ఉంటాం. తిని తిని బోర్ కొడుతుంది, చూసి బోర్ కొడుతుంది, కూర్చుని బోర్ కొడుతుంది. సో ఇలాంటి మాటలు ఏదైనా ఒక పని కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. ఐఎమ్ గెటింగ్ బోర్డ్ వైల్ ఈటింగ్ ఇడ్లీ. మీరు కూడా నాతో పాటు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. టీవీ చూసి బోర్ కొడుతుంది. ఐఎమ్ గెటింగ్ బోర్డ్ వైల్ వాచింగ్ టీవీ. ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుంది. ఐఎమ్ గెటింగ్ బోర్డ్ వైల్ సిట్టింగ్ ఎట్ హోమ్. ప్రాక్టీస్ చేసి బోర్ కొడుతుంది. ఐఎమ్ గెటింగ్ బోర్డ్ వైల్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు మీ క్వశ్చన్, నాకు విని విని బోర్ కొడుతుంది. నెక్స్ట్ వన్, చూస్తూ పొద్దుపోయింది. సో ఇటువంటి మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. చూస్తూ పొద్దుపోయింది, చూస్తూ 10 అయిపోయింది, ఇలా అంటుంటాం కదా. ఇట్స్ ఈవినింగ్ ఇన్ నో టైమ్. ఇట్స్ ఈవినింగ్ ఇన్ నో టైమ్. ఇన్ నో టైమ్ అంటే చాలా త్వరగా లేదా తెలియకుండానే పొద్దుపోయింది అంటుంటారు కదా. చూస్తూ 10 అయిపోయింది. ఇట్స్ 10 o'clock ఇన్ నో టైమ్. చూస్తుండగానే అంతా నాశనమైపోయింది. ఎవ్రీథింగ్ వాజ్ రూయిన్డ్ ఇన్ నో టైమ్. చూస్తుండగానే అంతా జరిగిపోయింది. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ నో టైమ్. నెక్స్ట్ వన్, ఆమె ప్రతిదీ పెద్దగా చేసి చెప్తుంది. అంటే చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్పడం. గోరంత ఉంటే కొండంత చేసి చెప్తుంది అంటుంటారు కదా. షీ ఎగ్జాజరేట్స్ ఎవ్రీథింగ్. ఎగ్జాజరేట్ అంటే పెద్దగా చేసి చెప్పడం. అతను ఆమె తప్పులు పెద్దవి చేసి చెప్పాడు. హీ ఎగ్జాజరేటెడ్ హర్ మిస్టేక్స్. మీరు సమస్యని పెద్దది చేసి చెప్పొద్దు. డోంట్ ఎగ్జాజరేట్ ద ప్రాబ్లం. మీరు ఎందుకు విషయాన్ని పెద్దది చేస్తున్నారు? వై ఆర్ యు ఎగ్జాజరేటింగ్ ద మ్యాటర్. ఇప్పుడు మీ క్వశ్చన్, దయచేసి విషయం పెద్దది చేయకు. లాస్ట్ వన్, నాకు తొందరేం లేదు. ఐఎమ్ ఇన్ నో హరీ. అతనికి తొందరేం లేదు. హీ ఈజ్ ఇన్ నో హరీ. మాకు తొందరేం లేదు. వి ఆర్ ఇన్ నో హరీ. ఆమెకి తొందరేం లేదు. షీ ఈజ్ ఇన్ నో హరీ. నాకు పెళ్లి చేసుకోవాలని తొందరేం లేదు. సో ఇలా అంటూ ఉంటారు కదా. ఐఎమ్ ఇన్ నో హరీ టు గెట్ మ్యారీడ్. ఐఎమ్ ఇన్ నో హరీ టు గెట్ మ్యారీడ్. నాకు అక్కడికి వెళ్ళాలని తొందరేం లేదు. ఐఎమ్ ఇన్ నో హరీ టు గో దేర్. ఆమెకి పని చెయ్యాలని తొందరేం లేదు. షీ ఈజ్ ఇన్ నో హరీ టు వర్క్. ఇప్పుడు మీ క్వశ్చన్, వాళ్ళకి తొందరేం లేదు. సో గైస్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.